హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా కేవలం 5 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే బీరకాయ దోశను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. పిండి పులియబెట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన దోశ రుచి చూస్తే 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత హెల్తీగా చాలా రుచిగా ఉంటాయండి. ఈ దోశను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. అంత రుచిగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా ఉండే బీరకాయ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగులో మనము ఉండలు లేకుండా విస్కరు లేదంటే స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న ఒక బీరకాయని తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగా మనం బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బీరకాయ ముక్కల్ని తీసుకోవాలండి. బీరకాయ తినని వాళ్ళు ఇలా హెల్తీగా దోశ చేసుకుంటే చాలా కమ్మగా తింటారండి. అంత క్రిస్పీగా వస్తుంది. 1 కప్పు రవ్వకు మనం 2 కప్పుల బీరకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందైతే ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. కాస్త మనం కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసిన తర్వాత పిండి చాలా పల్చగా అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. లేదంటే ఒక 2 నిమిషాలు ఉంచైనా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా నానిన ఈ రవ్వను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే దోశ ప్యాను ఏదైనా కానీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల దోశకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒకవేళ మీకు ఇలా బియ్యం పిండి వేయడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసినైనా దోశలు వేసుకోవచ్చు. కానీ వేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకున్నానండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా షుగర్ వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ దోశ వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఒక 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోశలైనా చేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ దీనిపైనుంచి నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారాన్ని వేసుకుంటున్నానండి. ఇలా కారం వేసుకొని చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కారాన్ని మనము అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని
ఇలా నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోసలు వేసుకోవాలండి. నేను ప్రతిసారి దోస వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోసలు వేసుకోవాలి. మంట దోస వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచాలి. వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దోసనైతే. మీకు ఇష్టం లేకపోతే ఇలా కారం వేయకుండా అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా నేనైతే ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీరు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా దోసలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే సూపర్గా ఉంది. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. బియ్యం పప్పులు వేయకపోయినా కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.